అనకాపల్లి జిల్లాలో పరువు హత్య కేసు కలకలం సృష్టిస్తోంది. దేవరపల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందిన నవీన్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో అరుణాచలంలో మృతి చెందడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. నవీన్ రాబిల్లి మండలం వెంకటాపురానికి చెందినటువంటి ఓ యువతిని ప్రేమించాడు. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసి వారు నవీన్ను అరుణాచలానికి తీసుకువెళ్లారు. అక్కడ ఏం జరిగిందో తెలియనప్పటికీ తీవ్ర గాయాలతో అనుమానాస్పదంగా నవీన్ మృతదేహం లభించింది. ఘటనపై లోతైన విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని నవీన్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చెప్పండి, ప్రస్తుతం కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? అరుణాచలం తీసుకెళ్లి మరి చంపాల్సిన కారణం ఏమొచ్చింది అసలు? రైట్ నవీన్, చూసుకుంటే అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం కాశీపురం గ్రామానికి చెందినటువంటి నవీన్ అనేటటువంటి యువకుడు అరుణాచలంలో ఉన్నటువంటి ఓ లాడ్జ్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటన అయితే స్థానికంగానే కలకలం రేపిందని చెప్పుకోవాలి. చూసుకుంటే అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి నవీన్ ఎవరైతే ఉన్నారో డెక్కా నవీన్ అనేటటువంటి యువకుడు అరుణాచలంలో ఏ విధంగా చనిపోయాడనే దానిపైన కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తారు. ముఖ్యంగా చూసుకుంటే నవీన్ ప్రేమించిన యువతి కుటుంబ సభ్యులే నవీన్ని పరువు హత్య చేశారంటూ కూడా వారంతా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే రాంబిల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి వెంకటాపురం గ్రామానికి చెందిన యువతితో గత కొంతకాలంగా కూడా నవీన్ అనేటటువంటి యువకుడికి వీరిద్దరికి మధ్య ప్రేమాయణం అయితే కొనసాగుతుంది. ఏదైతే నవీన్కి సంబంధించినటువంటి తన అమ్మమ్మ ఊరు రాంబిల్లి కావడంతో అక్కడే ఉన్నటువంటి వెంకటాపురం గ్రామానికి చెందిన యువతి వీరిద్దరు కూడా ఒకే కళాశాలలో కలిసి చదువుకునేవారు. 10వ తరగతి నుంచి కూడా వీళ్ళిద్దరూ కలిసి చదువుకుంటున్న నేపథ్యంలో అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రేమ చిగురించిన కారణంగా కూడా వీరిద్దరూ అప్పటి నుంచి అయితే ప్రేమించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో యువకులు ఇద్దరు కూడా 10వ తరగతి పూర్తి చేశారు. 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీకి కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రేమ వ్యవహారం ఏదైతే ఉందో ప్రేమ వ్యవహారం అటు యువతి కుటుంబ సభ్యులకి తెలియడం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అదే గ్రామానికి సంబంధించినటువంటి ఓ మాజీ సర్పంచ్ యువతి తండ్రి కావడం, అలాగే యువతి కుటుంబ సభ్యులకి ఆ గ్రామంలో పలుకుబడి ఉండడంతో నవీన్ ఆ యువతి కుటుంబ సభ్యుల మధ్య కూడా తరచూ విభేదాలు జరిగేవని చెప్పేసి ఇటు నవీన్ కుటుంబ సభ్యులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ యువతిని పెళ్ళాడి తీరుతానంటూ కూడా నవీన్ చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే యువతిని విశాఖ ప్రాంతం నుంచి పూర్తిగా చెన్నై అయితే తన కుటుంబ సభ్యులు అయితే పంపించి వేశారు. అక్కడ చదువు నేపథ్యంలో అక్కడ పంపించి వేసినట్లు కూడా గత కొంతకాలం నుంచి అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో యువతి నవీన్ మధ్య కూడా గత కొంతకాలంగా కూడా ఫోన్ ద్వారా అయితే సంభాషణ అయితే కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఫోన్ సంభాషణ సంగతి తెలుసుకున్నటువంటి ఆ యువతి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో యువతి కుటుంబ సభ్యులు ఆమె తల్లి చిన్నమ్మలు అయితే పూర్తిగా కూడా ఆ నవీన్ పైన కక్ష పెంచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇద్దరు కిరాయి మూకలను కూడా మాట్లాడుకున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కూడా చెన్నైలో ఉన్నటువంటి యువతి వద్దకు వెళ్ళినటువంటి ఆ యువతి తల్లి చిన్నమ్మలు ఆ యువకుడి పైన ఏ విధంగా అయినా సరే కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలంటూ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే తన కుమార్తెతో ఆ నవీన్కి అయితే ఫోన్ ద్వారా సమాచారం అందించినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అరుణాచల్ ప్రదేశ్లో అక్కడ జరుగుతున్నటువంటి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఉత్సవాలకి వెళ్ళాలంటూ కూడా నవీన్కి ఫోన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో హుటాహుట్న ఇక్కడ నుంచి నవీన్ అయితే తన ప్రేయసి ఫోన్ చేయడంతో ఇక్కడ నుంచి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య కూడా ఉన్న లాడ్జ్లో కొంతసేపు అయితే మాటల సంభాషణ కొనసాగింది. ఈ నేపథ్యంలో అప్పటికే అక్కడ మాటు వేసి ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులతో పాటు ఆ యువతి తల్లి కూడా నవీన్పై దాడి చేసినట్లు కూడా సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా చూసుకుంటే అసలు ఏం జరిగిందనే అంశం అయితే పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నవీన్ మృతి చెందడం, అలాగే నవీన్ మృతి చెందిన తర్వాత నవీన్ మృత్యువార్తకు సంబంధించినటువంటి సమాచారం ఏదైతే ఉందో అరుణాచల్కి సంబంధించినటువంటి పోలీసులు విశాఖ అనకాపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ నవీన్ కుటుంబ సభ్యులకైతే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నవీన్ ఏ విధంగా మృతి చెందాడనే విషయం పైన కూడా అక్కడ పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఇది పూర్తిగా పరువు హత్య అంటూ కూడా నవీన్ కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు ఆ బంధువులంతా కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమ కుమారుడికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో అన్యాయం పైన దోషులు ఎవరైతే ఉన్నారో దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ కూడా వారంతా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య కొనసాగినటువంటి ప్రేమాయణం ఏదైతే ఉందో ఈ ప్రేమాయణం వారి కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతోనే నవీన్ని హత్య చేశారంటూ కూడా వీరంతా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా కనిపిస్తుంది. ఇటు అనకాపల్లి జిల్లాలో కూడా పూర్తిగా విషాద ఛాయలు
అయితే అలముకున్నాయని చెప్పుకోలే. అయితే ఆ సమయంలో అక్కడ యువతి ఉన్నదా లేదా అనేది మాత్రం ఇంకా పోలీసులు అయితే ఒక క్లారిటీకి రాలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇద్దరు వ్యక్తులతో కలిసి యువతకు సంబంధించినటువంటి తన తల్లి కూడా ఈ హత్యకు సంబంధించినటువంటి ప్రమేయంలో పాల్గొన్నట్లు కూడా కొన్ని అయితే అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఒక్కగానొక కుమారుణ్ణి వాళ్ళు పూర్తిగా కూడా కడ తీర్చారంటూ ఇటు కుటుంబ సభ్యులంతా కూడా రోధిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో చాలా వర్ణనాతీతమని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకుంటే ప్రేమించుకున్నటువంటి నేపథ్యంలో ఇటు కుటుంబ సభ్యులను ఇద్దరిని కూడా ఒప్పించి పెళ్లి చేసుకొని కలిసి కాపురం చేద్దాం అనుకున్నటువంటి ఆ నవీన్ ఏదైతే ఉందో ఆ నవీన్ సంబంధించినటువంటి కుటుంబంలో ఈరోజు ఇలాంటి విషాద ఛాయలు అనుకోవడంతో పూర్తిగా కూడా దేవరాపల్లి గ్రామం అంతా కూడా నివ్వెరపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆ నవీన్ హత్య ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే దానికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులతో పాటు ఆ నవీన్కి సంబంధించినటువంటి యువత తల్లి ఎవరైతే ఉన్నారో యువత తల్లితో పాటు యువతను కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిస్థితి. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.